నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 13వ భాగం. వేణు మనసంతా వీణ ఆలోచనలతో నిండిపోయింది. ఉదయం అతను తన జిమ్కి వెళ్ళబోయే ముందు ఆమె గదికి వెళ్ళాడు. తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో తప్పని తెలిసినా లోపలికి అడుగుపెట్టాడు. ఆమె విషయంలో తప్పప్పులు పట్టించుకునే స్థాయిని దాటిపోవడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. మంచానికి అడ్డంగా బోర్లా పడుకునుందామె. కుడి చెయ్యి నిద్రలో కూడా మర్చిపోలేనట్టుగా పైకి పెట్టి ఉంది. కుడికాలు మోకాలు వరకు పైకి మడిచి ఉంది. కప్పుకున్న దుప్పటి సగం ఆమె కాళ్ళకి చుట్టుకుపోగా మిగిలిన సగం నేల మీదకి వెళ్లాడుతోంది. ఆమె క్రమశిక్షణని బట్టి ఒత్తికగా పడుకుంటుందని ఊహించిన అతనికి ఆమె పడుకున్న భంగిమ అందుకు భిన్నంగా కనిపించడంతో నవ్వుకున్నాడు వేణు. తను ఊహించినట్టుగా ఎప్పుడూ ఉండదు వీణ. ఆమెలో ఎన్నో కొత్త గుణాలు అతన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. తనకన్నా మూడింతలు బలంగా ఉన్న వ్యక్తిని 2 నిమిషాలలో బాధతో విలవిలలాడిపోయేలా చేయగలదని ఎవరు ఊహించగలరు? నిజం తెలుసుకునే వరకు పట్టుదలతో భయమనేది లేకుండా పోరాడగల గుండె ధైర్యం గల అమ్మాయికి ప్రేమంటే ఆమె దూరం పారిపోయేంత భయం ఎందుకు? ఆలోచిస్తూనే కిందకి వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నిశ్శబ్దంగా గది బయటికి నడిచాడతను. ఇదంతా తెలియని వీణ మత్తుగా నిద్రపోతూనే ఉంది. ముందుగా జిమ్కి వెళ్ళాడు వేణు. తను రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజులు చేస్తూనే తను ఆ రోజు చేయవలసిన పనులను గురించి టీనా చెప్తుంటే వింటున్నాడు. మధ్య మధ్యలో తన అనుమానాలను బయట పెడుతుంటే ఆమె వాటికి సమాధానాలు చెప్తోంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి మీకు ఒక పార్టీ ఉంది బాస్. అది ఆమె మాట పూర్తి కాకుండానే అతను అడ్డుకున్నాడు. టీనా ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పినా ఈ పార్టీ క్రాప్లోకి నన్ను తొయ్యాలని చూస్తావు. నాకు ఇంట్రెస్ట్ లేదు. చిన్నపిల్లాడిలా కినుకుగా అంటున్న వేణు మొహం తలుచుకుంటూ నవ్వుకుంది టీనా. బాస్, అప్పుడప్పుడు సోషలైజ్ అవ్వలేకపోతే మీకు అహంకారం అనుకుంటారు. అప్పుడు మీకు కొత్త అవకాశాలు ఎలా వస్తాయి? అప్పుడు మీ మీద ఆధారపడి బ్రతుకుతున్న ఇంతమందిని ఏమైపోతాను చెప్పండి? నచ్చ చెప్తున్నట్టుగా అంది. వేణుకి టీనాలో నచ్చే గుణం అదే. అవతల వాళ్ళకి నచ్చనిదైనా సరే వాళ్ళు ఇష్టపడి చేసేలా ఒప్పించగలదు. కానీ ఆ ట్రిక్ తన మీద ప్రయోగిస్తేనే నచ్చదు. అయినా ఆమె ఒకసారి నిర్ణయించాక తను పాటించక తప్పదు. ఓకే, ఎవరు హోస్ట్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు? అప్పటికే అతని మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. మీ గురువుగారు ప్రకాశ్రావు గారు హోస్ట్. వచ్చిన గెస్ట్ లిస్ట్ ప్రకారం మీ కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ మిస్టీ అంటూ టకటక పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోయింది. బహుశా అతను ఎదుగుతాడని ముందే తెలిసేమో. సిద్ధంగా ఉంది. అంతేనా? జస్ట్ ఒక 200 మంది దాకా ఉండరు? వెటకారంగా అన్నాడు. బాస్, ఇది పర్సనల్ పార్టీ అట. చాలా దగ్గర వాళ్ళనే ఇన్వైట్ చేశారు. చాలా మామూలుగా చెప్పింది. దగ్గర వాళ్ళని కాదని, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న కొత్త సినిమాలో పనిచేసే టెక్నీషియన్స్లో ముఖ్యమైన వాళ్ళని పిలిచారని తెలుసు వేణుకి. ఈ ఇండస్ట్రీలో పర్సనల్ అనేది ఏది ఉండదు, అంతా బిజినెస్. చాలా తొందరగా నిర్ణయించుకున్నాడు వేణు అది. కానీ బయటికి చెప్పే విషయం కాదది. సరే, నా పేరు పక్కన +1 అడ్రస్ పంపించు, సీరియస్గా చెప్పాడు. ఆశ్చర్యపోయింది టీనా. కానీ ఎవరిని అడగలేదు. తన లిమిట్స్ ఏమిటో ఆమెకు తెలుసు. ఓకే బాస్ అని ఆ రోజు అతను చేయవలసిన పనులు మరొకసారి గుర్తు చేసి తన పనిలో మునిగిపోయింది టీనా. వేణు సీరియస్గా ఆలోచిస్తున్నాడు. వీణని ఎలా ఒప్పించాలి? తను ఆమెతో ఉండాలనుకుంటున్నది చెప్తే చచ్చినా ఒప్పుకోదు. వేరే కారణం చెప్పాలి. ఎక్సర్సైజ్ పూర్తయ్యే సమయానికి అతనికి అద్భుతమైన ఉపాయం తట్టింది. హుషారుగా విజిల్ వేస్తూ తయారై డైనింగ్ రూమ్లోకి వచ్చిన అతన్ని చూసి సంపత్ ఆశ్చర్యపోతే ఆదెమ్మ ముసుముసు నవ్వులు నవ్వుకుంది. సత్తార్ వచ్చాడా బాబాయ్? కూర్చుంటూ అడిగాడు వేణు. వచ్చాడు బాబు, బయట ముత్యాలతో ఏదో మాట్లాడుతున్నాడు సమాధానం చెప్పాడు. వచ్చి టిఫిన్ చేసేమను, బయటికి వెళ్ళవలసిన పని ఉంది అంటూనే వాచ్ చూసుకున్నాడు. అప్పటికి సమయం ఉదయం 7 గంటలైంది. నాకు 1 గంట పనుంది, ఆఫీస్ రూమ్లో ఉంటాను. సత్తార్ని అక్కడికి రమ్మను బాబాయ్. అలాగే వీణ లేచే ఉంటుంది, తనకి నర్స్కి కావాల్సినవి ఆదమని చూసుకోమని చెప్పు
అంటూ తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు వేణు. గత 2 రోజులుగా క్రేజీ ఫ్యాన్ నుంచి ఎటువంటి మెసేజ్ లేకపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడతను. టీనా సీరియస్గా ఫోన్లో మాట్లాడుతోంది ఎవరితోనో. బహుశా ఎండర్మెంట్స్ గురించేమో. అతను చిన్నగా భుజాలు ష్రగ్ చేసి వచ్చి చైర్లో కూర్చుని తను చూడవలసిన స్క్రిప్ట్లని ఓపెన్ చేశాడు. సగానికి సగం ఫిల్టర్ చేసి ఇస్తుంది టీనా. అయినా చాలానే ఉన్నాయి. స్క్రిప్ట్ బాగుంటే సినిమా బాగుంటుందని నమ్ముతాడు వేణు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాడు. గంట పూర్తవగానే సత్తార్ డోర్ చిన్నగా తట్టాడు. టీనాకి చెప్పి తను బయటికి వెళ్ళిపోయాడు వేణు. అతను తిరిగి ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం 6 అయిపోయింది. వీణకి ముందు నుంచి చెప్తే తప్పించుకోవడానికి ప్లాన్స్ వేస్తుందని తెలుసు. అందుకే చివరి నిమిషంలో చెప్పాలనుకున్నాడు పార్టీ గురించి. చిన్నగా తట్టాడు ఆమె గది తలుపుని. 2 నిమిషాలైనా సమాధానం రాలేదు. మరొకసారి తట్టాడు. ఈసారి విసురుగా తలుపు తెరుచుకుంది. వీణ ఫోన్ మాట్లాడుతూనే కళ్ళు చిట్లించి అతని వైపు చూసి తలుపు పూర్తిగా తెరిచి అతన్ని లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేసింది. అతను వచ్చాడో లేదో కూడా చూడలేదు. తిరిగి ఫోన్ మాట్లాడటంలో మునిగిపోయింది. మంత్ర, ప్లీజ్. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్. చేతికి అయ్యింది ఫ్రాక్చర్, నా బుర్రకి కాదు. నేను ఫీల్డ్లోకి వెళ్ళగలను. నేను ఆమెను పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటున్నాను. ఈ అవకాశం పోతే ముఖ్యమైన క్లూ మిస్ అవుతాం. డామిట్. సరే, భాస్కర్ని తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంకా మంత్రని ఏదో విషయంలో కన్విన్స్ చేయడానికి మరొక 2 నిమిషాలు ప్రయత్నించి చివరికి సాధించినట్టుగా చిన్నగా నిట్టూర్చింది ఫోన్ కట్ చేస్తూ. అప్పుడు చూసింది వేణుని చేతులు కట్టుకుని గోడకి ఆనుకుని తననే గమనిస్తూ నిలబడి ఉన్నాడు. సారీ, డ్యూటీ కాల్స్. వచ్చిన పని చెప్పమన్నట్టుగా సైగ చేస్తూ అంది వీణ. నర్స్ ఆ దరిదాపుల్లో ఎక్కడా లేకపోవడం గమనించాడు వేణు. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ఎగరేశాడు. ఆమెకి అర్థమైంది. నేను చిన్నపిల్లని కాదు, నేను బాగానే ఉన్నాను. మరీ నొప్పిగా ఉంటే నా మందులు నేను వేసుకోగలను. ఐ థింక్ ఇక ఆమెని పంపించేయచ్చు. నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు ఇంటికి, గుక్క తిప్పుకోకుండా చెప్పింది వీణ. వేణుకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదని ఆమె ఉద్దేశం. అతను తదేకంగా ఆమెనే చూస్తున్నాడు. ఆమె ఇబ్బందిగా కదిలింది. అవతల టైం అయిపోతుందని తెలుసు అతనికి. కానీ పని జరగాలంటే సహనం కావాలి. అందుకే కావలసిన టైం తీసుకుని పెదవి విప్పాడు. సో, నర్సుని పంపేద్దామా అడిగాడు. అతనంత తేలికగా ఒప్పుకుంటాడనుకోలేదు వీణ. సంతోషం కనపడనివ్వకుండా గబగబా తల ఊపింది. ఓకే, అయితే చిన్న టెస్ట్. అందులో నువ్వు పాస్ అయితే నువ్వు నర్స్ అన్నాడు చాలా మామూలుగా. ఆమెకి ఎందుకో అనుమానం వచ్చింది తను తీసుకున్న గొయ్యిలో తానే పడబోతోందని. అయినా బింకంగా తల ఊపింది. నేను ఇంకొక అరగంటలో పార్టీకి వెళ్ళాలి. నాకు తోడుగా నువ్వురా. తల అడ్డంగా తిప్పబోతున్న వీణని మాట్లాడొద్దని చేత్తో సైగ చేస్తూనే మాటలు కంటిన్యూ చేశాడు. నాకు నువ్వు సెక్యూరిటీ అని ఎవరికీ తెలియకూడదని నువ్వే అన్నావు. సో నా గర్ల్ ఫ్రెండ్గా కనిపిస్తున్నావు. ఇప్పుడు ఈ పార్టీ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఇస్తున్నది. నేను తప్పించుకోవడానికి వీలు లేనిది. 1 గంట ఉండి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేయాలి మనం. అందుకు కారణం నిన్నే చూపిస్తా. నువ్వు కూడా అనుమానించదగిన వ్యక్తులుంటే కనిపెట్టచ్చు. ఏమో, క్రేజీ ఫ్యాన్ అక్కడికి రావచ్చేమో. నువ్వు నన్ను ఒంటరిగా అక్కడికి పంపితే నేను ఇబ్బందిలో పడతాను. అప్పుడు నీ డ్యూటీలో నువ్వు ఫెయిల్ అయినట్టు. నెమ్మదిగా ఆమెని ఇరికిస్తూ అన్నాడు వేణు. ఆమె కాదనలేని నిజమది. సరే పద, అతనితో రావడానికి సిద్ధపడుతూ చెప్పింది వీణ. ఇలాగే వస్తావా? ఆమెని నగసిక పర్యంతం చూస్తూ అడిగాడు. ఆమె పైజమా షర్ట్లలో ఉంది. ఇబ్బందిగా చూసింది అతని వైపు. నాకు పార్టీ వేరేమీ లేదు, సందేహంగా అంది. ఆమె మొహమాట పడగా చూడడం అదే మొదటిసారి అతనికి. నవ్వొచ్చింది, అయినా బయటపడలేదు. టీనా అని పిలిచాడు తలుపు తెరిచి తల మాత్రం బయటపెట్టి. అక్కడ సిద్ధంగా ఉన్న ఆమె ఒక పెద్ద అట్టపెట్టెతో లోపలికొచ్చింది. నీకు సరిగ్గా 1/2 గంట టైం అని చెప్పి బయటికి వచ్చేశాడు వేణు. ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉంటే ఇదంతా తను ప్లాన్ చేసినదే అన్న అనుమానం వస్తుంది. అందుకే తప్పుకున్నాడు. వెళ్తున్న అతని వైపు టీనా వైపు అనుమానంగా చూసిందామె. తెలివైన టీనా పరిస్థితిని వెంటనే ఆకలింపు చేసుకుంది. ఉదయం తను అతని మీద ప్రయోగించినదే ఇప్పుడు అతను వీణ మీద ప్రయోగించాడని తెలియడానికి టీనాకి ఎక్కువ సమయం పట్టలేదు. అందుకే వీణకి ఆలోచించే సమయం ఇవ్వలేదు. షర్టు విప్పండి బ్రిస్క్గా చెప్పింది. వాట్? కోపంగా అంది వీణ. బాక్స్లో నుంచి డ్రెస్ తీసి పట్టుకుంటూ మళ్ళీ చెప్పింది టీనా.
వీణకి ఒళ్ళు మండిపోతోంది వేణు మీద. తను ఎంత మూర్ఖంగా పుట్టలో పడింది. అసలు అతని ఎదురుగా మంత్రితో అలా వాదించకుండా ఉండవలసింది. అదే మంచి అవకాశమైంది వేణుకి. అతని రంగుల ప్రపంచం అంటే మాయా ప్రపంచం. తన తల్లిని మింగేసిన ప్రపంచం. తన తండ్రిని రోజురోజుకు చావుకు దగ్గర చేసిన ప్రపంచం. అందులోకి తను అడుగు పెట్టవలసి రావడం తన దురదృష్టమా లేక తన తలరాత? ఏమనుకోవాలి? ఆమె ఆలోచనలో ఉండగానే టీనా చకచక తన పని పూర్తి చేసి ఆమెని అద్దం ముందు నిలబెట్టింది. అద్దంలో ప్రతిబింబం తను కాదనిపించింది వీణకి. ఎవరో అందమైన అమ్మాయి ఉంది తన స్థానంలో. కాటుకుదిద్దిన విశాలమైన కళ్ళు, లైట్గా వేసిన మేకప్ వల్ల ఎర్రబడిన బుగ్గలు, దొండపళ్ళలా ఎర్రగా ముద్దొస్తున్న లిప్స్టిక్ వేసిన పెదవులు, మెరుస్తున్న లేత గులాబీ రంగు బ్లౌజ్, అంబ్రెల్లా మోడల్లో ఉన్న అదే రంగు పొడవైన లెహంగా, దాని మీద సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీతో చాలా అందంగా ఉంది. డ్రెస్ వల్ల తను అందంగా కనిపిస్తోందేమో అనుకుంది వీణ. సిల్కీగా ఉన్న వత్తైన నల్లని జుట్టు భుజాలు దాటి నడుము దాకా పరుచుకుని జలపాతాన్ని గుర్తుకు తెస్తోంది. వేణు వాచ్ చూసుకున్నాడు. సరిగ్గా పావుగంట అయింది. మెట్ల మీద అడుగుల చప్పుడైంది. ముందు టీనా దిగింది. ఆ వెనకే వీణ. అతని కళ్ళు వీణని అలా చూస్తూ ఉండిపోయాయి. అరవిరిసిన లేత గులాబీలా ఉంది వీణ. పల్చని గులాబీ రంగు దుపట్టా ఆమె కుడి చేతి మీదుగా కప్పడం వల్ల ఆమె బ్యాండేజ్ కవర్ అయింది. మెడలో సన్నటి గులాబీ రంగు ముత్యాల దండ, చెవులకి మ్యాచింగ్ జూకాలతో కొత్తగా ఉంది వీణ. ఆమెని అలాగే ఎత్తుకుని బెడ్రూమ్లోకి నడిచి తలుపులు బిగించాలనిపించింది వేణుకి. టీనా చిన్నగా గొంతు సవరించుకుంది. అతని మొహంలో భావాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా వీణ మొహం సిగ్గుతో ఎర్రబడింది. టీనా, గుర్తుచేయి, ఈ క్షణం నుంచి నీ శాలరీ డబుల్ చెప్తూనే వీణ చెయ్యి పట్టుకుని బయటికి నడిచాడు వేణు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.